మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని బహుమతి. ప్రియులారా, క్రీస్తును అనుసరించే వారికి వాగ్దానము చేయబడిన మొదటి బహుమతి పరిశుద్ధాత్మ. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను చనిపోకముందు శిష్యులతో తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మను పంపుతానని చెప్పారు. త్రిత్వములోని 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వద్ద నుండి కుమారుని ద్వారా క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసిలోనికి పంపించబడ్డాడు. ప్రియులారా, ప్రతి విశ్వాసికి అనేక ఇతర ఆశీర్వాదాలు కూడా ఇవ్వబడ్డాయి. కానీ వాటిలో ఏది ఒక వ్యక్తి రూపంలో ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్ముని ఉనికితో ఈ ప్రపంచంలోని విశ్వాసులందరికీ తండ్రి వద్ద నుండి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన బహుమతి స్పష్టంగా బయలుపరచబడి నెరవేర్చబడింది. ప్రియులారా, అనేక సార్లు బైబిల్ వాక్యాలలో ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండే ఆశీర్వాదాన్ని గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యక్తిగత మరియు శాశ్వతమైన స్వాస్థ్యముగా ఆయన ఉంటాడు. ఆయన శాశ్వతముగా ఇవ్వబడ్డాడు, ఎప్పుడూ తొలగించబడడు. అంతేకాదు, ఏదో కొలత ప్రకారం కాకుండా పూర్తిగా ఇవ్వబడ్డాడు. ఆయన వ్యక్తి కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే అన్ని ఆశీర్వాదాల కన్నా మిన్నగా మనకు ఆయనతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కుటుంబ సభ్యులైన మనందరికీ ఏం అనుగ్రహించాడో మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. రక్షణ యొక్క యుక్తతను మనం పరిశోధించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కృప మహదైశ్వర్యమును మనకు పరిచయం చేసి మనకు తెలియజేశాడు. ప్రియులారా, ఒక తల్లి తన కుమారునికి నేర్పించినట్లుగా పరిశుద్ధాత్మ ప్రతిరోజు చేసే పని ఏమిటంటే మన జీవితానికి అవసరమైన అన్ని వనరులు వాక్యం ద్వారా మనం కనుగొనే విధంగా మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన బహుమానము దేవుని మొదటి బహుమతి పరిశుద్ధాత్మ. మనము ఈ పరిశుద్ధాత్మను గురించి ధ్యానిస్తుండగా దేవుడు తన ఆత్మతో మనలను నింపి తన కృపలో వర్ధిల్ల చేస్తాడు. ఒకని తల్లి కుమారునికి నేర్పించినట్లుగా పరిశుద్ధాత్మ ప్రతిరోజు చేసేటువంటి పని మన జీవితానికి అవసరమైన అన్ని వనరులు వాక్యము ద్వారా మనం కనుగొనే విధంగా మనకు సహాయం చేస్తాడు అని చెప్పుకున్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం, దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడటం అది మనకెంతో ఆశీర్వాదకరం. కనుక దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ అనువరమును బహుమానాన్ని మనం పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో ముందు కొనసాగదాం. ఆయన కృపలో వర్ధిల్లదాం. దేవుని యొక్క కృపాక్షేమములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని ప్రభువా మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. దేవా, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. మీకు ఆయాసకరమైన మార్గాల్లో ఆయన మేము నడిస్తే వాటిని క్షమించి ప్రభు వాటిని విడిచిపెట్టి పరిపూర్ణమైన
విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించే కృపను మాకు దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారికి కావలసిన కాపుదల, సంరక్షణ మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి, మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ఎగ్జామ్స్లో వారికి తోడై ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న చిన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, ఏదైనా దీవెనలతో ప్రభు మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.